ఎన్టీఆర్ త్రిబులర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతిష్టాత్మక మూవీ వార్ 2లో కీలక పాత్రలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో రూపొందుతున్న వార్ 2లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ మరో బాలీవుడ్ మూవీ చేయనున్నారు. ఆ సినిమా సైతం యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది చివరికి ఎన్టీఆర్ రెండో హిందీ సినిమాపై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ తన రెండో బాలీవుడ్ మూవీలో హీరోగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది దేవర 2 సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ లైనప్ మీద వస్తున్న రూమర్లు అందరికీ తెలిసిందే. నెల్సన్ తో ఎన్టీఆర్ ప్రాజెక్టు ఓకే అయినట్లుగా తెలుస్తోంది. ఇంతలో ఎన్టీఆర్ ఇంకో ప్రాజెక్ట్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మరో బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీతో మరో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. ఈ విషయంపై మేకర్స్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. కానీ విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య భీకర పోరాట సన్నివేశాలు ఉండబోతున్నాయట. దాంతో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. వార్ 2 సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ఫలితాన్ని బట్టి ఎన్టీఆర్, అయాన్ ముఖర్జీ కాంబో మూవీ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబో మూవీ కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ఒప్పందం చేసుకుందని సమాచారం అందుతుంది. బాలీవుడ్లో తన మొదటి సినిమాలో విలన్ గా కనిపించబోతున్న రెండో సినిమాలో ఎన్టీఆర్ మాత్రం హీరోగా కనిపించే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హిందీ సినిమా దాదాపు ఫైనల్ అయిందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.